హలో గైస్, నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో నువ్వు క్రికెట్కి పనికిరావు, నీ బౌలింగ్ యాక్షన్ బాగాలేదు, నువ్వు బౌలింగ్ వేయలేవు అన్న స్టేజ్లో నుంచి ఈరోజు వరల్డ్లోని గ్రేటెస్ట్ బౌలర్గా మారిన బుమ్రా గురించి తెలుసుకుందాం. బుమ్రా లైఫ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. బుమ్రా అనగానే మీకు గుర్తొచ్చే ఒక మెమరీని కింద కామెంట్ చేయండి. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. బుమ్రా ఫుల్ నేమ్ వచ్చేసి జస్బీర్ సింగ్ బుమ్రా, ముద్దుగా జెస్సీ అని కూడా పిలుస్తారు. బుమ్రా పంజాబీ కుటుంబంలో 6 డిసెంబర్ 1993న హైదరాబాద్లో జన్మించాడు. బుమ్రా తండ్రి పేరు జస్బీర్ సింగ్, తల్లి పేరు దల్జీత్ బుమ్రా. బుమ్రా వాళ్ళ ఫాదర్ ఒక బిజినెస్ మ్యాన్, తన తల్లి స్కూల్ టీచర్. బుమ్రాకి ఒక అక్క కూడా ఉంది. బుమ్రా చిన్నప్పటి నుంచి బాల్తోనే ఆడుకునేవాడు. బుమ్రాకి బాల్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడు దానితోనే ఆడుకునేవాడు. బుమ్రా 7 ఇయర్స్ ఉన్నప్పుడు తన తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. ఇంటి పెద్ద చనిపోవడంతో పిల్లల బాధ్యత అంతా దల్జీత్ గారే తీసుకున్నారు. నిర్మన్ హై స్కూల్లో వైస్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తూ తన 2 పిల్లల్ని చూసుకునేవాళ్ళు. బుమ్రా తన అక్క వాళ్ళిద్దరు కూడా వాళ్ళ మదర్ వర్క్ చేసే స్కూల్లోనే చదువుకునేవాళ్ళు. అయితే బుమ్రాకి పెద్దగా చదువు ఎక్కేది కాదు. అందరు పిల్లలు బ్యాటింగ్ చూసి ఎంజాయ్ చేస్తే బుమ్రా మాత్రం బౌలింగ్ చూసి ఎంజాయ్ చేసేవాడు. చదువుకోకుండా ఎక్కువగా బాల్తో ఆడుకోవడం బుమ్రా వాళ్ళ అమ్మకి అస్సలు నచ్చలేదు. బుమ్రాని బాగా చదివించి విదేశాలకు పంపాలి అని వాళ్ళ అమ్మ అనుకునేది. అందుకే బుమ్రాని ఆటకి దూరంగా ఉంచడానికి చాలా ట్రై చేసేది. కానీ బుమ్రా మాత్రం వాళ్ళ అమ్మకి తెలియకుండా బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవాడు, టెక్నిక్స్ నేర్చుకునేవాడు. బుమ్రా 14 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు క్రికెటర్ అవ్వాలని ఉందని చెప్పేసి అడిగాడు. కానీ వాళ్ళ అమ్మ దానికి ఒప్పుకోలేదు. క్రికెటర్ అవ్వడం అంత ఈజీ కాదు, నువ్వు బుద్ధిగా చదువుకో అని అంది. అయినా కూడా బుమ్రా ఇంట్లోనే ఉండి ప్రాక్టీస్ చేసేవాడు. బుమ్రాకి క్రికెట్ మీద ఉన్న పిచ్చి చూసి వాళ్ళమ్మ బుమ్రా క్రికెట్ ఆడడానికి ఓకే అన్నారు. దానితో బుమ్రా గ్రౌండ్లోకి వెళ్ళి 6 to 7 అవర్స్ ప్రాక్టీస్ చేసేవాడు. అయితే బుమ్రా బౌలింగ్ యాక్షన్ చాలా డిఫరెంట్గా ఉండేది. దానివల్ల స్కూల్ లెవెల్ నుంచే బుమ్రా బాల్ని పిక్ చేయడానికి బ్యాట్స్మ్యాన్కి చాలా కష్టంగా ఉండేది. ఇదంతా చూస్తున్న తన స్కూల్ కోచ్ అయిన కిషోర్ త్రివేడి గారు బుమ్రా బౌలింగ్లో ఒకటి గమనించారు. బుమ్రా షార్ట్ లేదా బ్యాక్ ఆఫ్ లెంత్ బాల్ వేసినప్పుడు తన బౌలింగ్ స్పీడ్ చాలా తగ్గిపోయేది. కానీ యార్కర్ లేదా ఫుల్ లెంత్ బాల్ వేసినప్పుడు బౌలింగ్ స్పీడ్ మాత్రం చాలా బాగుండేది. ఇది చూసిన కోచ్ బుమ్రాని యార్కర్స్ వేయమని చెప్పి చాలా ఎంకరేజ్ చేసేవాడు, చాలా ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఇంకా స్కూల్ లెవెల్లోనే బుమ్రా బౌలింగ్ చూసి ఇంప్రెస్ అయిన ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళ కోచింగ్ అకాడమీలో జాయిన్ చేసుకున్నారు. ఈ ట్రైనింగ్లో తన బౌలింగ్ స్కిల్స్ని చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. 2012 గుజరాత్ అండర్-19లో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు. నెక్స్ట్ గుజరాత్ నుంచి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఆడాడు. ఫైనల్లో పంజాబ్కి అగెనిస్ట్గా ఆడి 4 ఓవర్స్లో 14 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. అది చూసిన ముంబై ఇండియన్స్ 2013లో బుమ్రాని 10 lakhsకి తీసుకుంది. ఐపీఎల్లో ఆర్సీబీకి అగెనిస్ట్గా డెబ్యూ చేశాడు. డెబ్యూ చేసిన ఫస్ట్ ఓవర్లోనే విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. సెకండ్ మ్యాచ్లో అంత మంచిగా పర్ఫామ్ చేయలేదు. అందుకే ఆ సీజన్ మొత్తంలో 2 మ్యాచెస్ మాత్రమే ఆడాడు. తర్వాత రంజీ ట్రోఫీలో గుజరాత్ తరపున ఆడి టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. నెక్స్ట్ 2014లో ముంబై ఇండియన్స్ బుమ్రాని 1.2 crores పెట్టి రీటైన్ చేసుకుంది. ఆ సీజన్ మొత్తంలో అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు. 11 మ్యాచెస్ ఆడి 5 వికెట్స్ తీసుకున్నాడు. కానీ మలింగా దగ్గర మంచి మెలకువలు నేర్చుకున్నాడు, చాలా ట్రిక్స్ నేర్చుకున్నాడు. ఐపీఎల్లో సరిగ్గా ఆడలేదు, కానీ డొమెస్టిక్లో మాత్రం తోప్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు. నెక్స్ట్ 2015 ఐపీఎల్లో నీ ఇంజురీ వల్ల బుమ్రా మళ్ళీ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. బుమ్రా ఇంజురీ నుంచి రికవర్ అయిన తర్వాత విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. అందులో ఒక మ్యాచ్ గుజరాత్ వర్సెస్ జార్ఖండ్ మ్యాచ్. ఎంఎస్ ధోని జార్ఖండ్కి కెప్టెన్గా చేస్తున్నాడు. ధోని డొమెస్టిక్ క్రికెట్ ఎందుకు ఆడుతున్నాడు అన్న డౌట్ మీకు రావచ్చు. అప్పుడు ధోనికి ఇండియన్ టీం నుంచి బ్రేక్ ఇచ్చారు. అప్పుడు ధోని వచ్చి ఈ మ్యాచెస్ ఆడుతున్నాడు. గుజరాత్ వర్సెస్ జార్ఖండ్ మ్యాచ్. స్టేడియం మొత్తం ఫుల్ అయింది. ఎంఎస్ ధోనిని చూడడానికి చాలామంది వచ్చారు. ధోని కూడా బ్యాటింగ్కి వచ్చాడు. అప్పుడు బుమ్రా ఫస్ట్ బాల్కే యార్కర్ వేసి ధోని వికెట్ తీశాడు. ధోని అది చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు. బుమ్రా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి బుమ్రా బాల్ మీద సైన్ చేసి ఫోటో ఇచ్చి వచ్చాడు. ఆ సీజన్ మొత్తంలో బుమ్రా 9 మ్యాచెస్ ఆడి 21 వికెట్స్ తీసుకున్నాడు. అదంతా చూసిన బీసీసీఐ నెక్స్ట్ 2016లో జరగబోయే ఆస్ట్రేలియా టూర్కి బుమ్రాని సెలెక్ట్ చేసింది. 2016 జాన్ 23న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడిఐ వన్డే మ్యాచ్లో డెబ్యూ చేశాడు. డెబ్యూ చేసిన మ్యాచ్లోనే 2 వికెట్స్ తీసుకున్నాడు. తర్వాత 26th జాన్ ఆస్ట్రేలియా మీద T20 డెబ్యూ కూడా చేశాడు. ఆ మ్యాచ్లో 3 వికెట్స్ తీసుకున్నాడు.
నెక్స్ట్ ఫిబ్రవరిలో ఏషియా కప్ స్టార్ట్ అయింది. అందులో బుమ్రా మంచిగా పర్ఫామ్ చేశాడు. 5 మ్యాచెస్లో 6 వికెట్స్ తీసుకున్నాడు. మన ఇండియా ఏషియా కప్ విన్ అవ్వడంలో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేశాడు. తర్వాత 2016 T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. ఆ వరల్డ్ కప్లో మన ఇండియా సెమీఫైనల్స్ వరకు వెళ్ళింది. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 192 రన్లు కొట్టింది. నెక్స్ట్ వెస్టిండీస్ బ్యాటింగ్కి వచ్చింది. బుమ్రా ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్లోనే వికెట్ తీసుకున్నాడు. కానీ ఆ మ్యాచ్లో అశ్విన్, హార్దిక్ నో బాల్స్ వేశారు. బుమ్రా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రో అయ్యాడు. అలా మన ఇండియా ఆ మ్యాచ్ ఓడిపోయింది. నెక్స్ట్ IPL వచ్చింది. బుమ్రా 14 మ్యాచెస్ ఆడి 15 వికెట్స్ తీసుకున్నాడు. అయితే బుమ్రా ఎంత బాగా పర్ఫామ్ చేసినా కానీ అతని బౌలింగ్ యాక్షన్ గురించి చాలామంది క్రిటిక్స్ నెగిటివ్గా కామెంట్ చేసేవాళ్ళు. నెక్స్ట్ 2017 IPL వచ్చింది. బుమ్రా IPLలో 20 వికెట్స్ తీసుకున్నాడు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ కప్ కూడా కొట్టింది. తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మన ఇండియా డామినేట్ చేస్తూ ఫైనల్కి వెళ్ళింది. ఫైనల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. అందరి కళ్ళు ఈ మ్యాచ్ మీదనే ఉన్నాయి. విరాట్ కోహ్లీ టాస్ వేసి బౌలింగ్ చూస్ చేసుకున్నాడు. పాకిస్తాన్ బ్యాటింగ్కి వచ్చింది. 4th ఓవర్లో బుమ్రా ఫస్ట్ బాల్లోనే ఫకర్ జమాన్ని 3 రన్స్ ఉన్నప్పుడు అవుట్ చేశాడు. కానీ తర్వాత అర్థమైంది బుమ్రా వేసింది నో బాల్ అని. ఆ తర్వాత ఫకర్ జమాన్ ఆ మ్యాచ్లో 114 రన్లు కొట్టాడు. ఆ మ్యాచ్లో పాకిస్తాన్ మొత్తం 338 రన్లు కొట్టింది. కానీ మన ఇండియా 158 రన్లకే ఆల్అవుట్ అయింది. అలా మన ఇండియా పాకిస్తాన్ మీద ఓడిపోయింది. దానితో మన ఇండియన్ ఫ్యాన్స్ అందరూ చాలా ఫీల్ అయ్యారు. చాలామంది మన ఇండియాని ట్రోల్ చేశారు. బుమ్రాని కూడా చాలా ట్రోల్ చేశారు. ఇష్టం వచ్చిన మాటలు అన్నారు. కానీ బుమ్రా ఏం పట్టించుకోలేదు. నెక్స్ట్ 2018 సౌత్ ఆఫ్రికా సిరీస్ స్టార్ట్ అయింది. బుమ్రా టెస్ట్ క్రికెట్లో డెబ్యూ చేశాడు. ఆ సిరీస్లో మొత్తం 3 మ్యాచెస్ ఆడి 14 వికెట్స్ తీసుకున్నాడు. తనని ట్రోల్ చేసిన అందరు నోర్లు మూయించాడు. అదే ఇయర్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మీద 5 వికెట్ హాల్ తీసుకున్న మొట్టమొదటి ఏషియన్ బౌలర్గా రికార్డ్ని క్రియేట్ చేశాడు. దానితో తన బౌలింగ్ యాక్షన్ని ట్రోల్ చేసిన వాళ్ళందరూ పొగడ్డం స్టార్ట్ చేశారు. 2019 IPL స్టార్ట్ అయింది. బుమ్రా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఫైనల్స్లో 4 ఓవర్స్లో 14 రన్స్ మాత్రమే ఇచ్చి 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. ఆ సీజన్ మొత్తంలో 16 మ్యాచెస్ ఆడి 19 వికెట్స్ తీసుకొని ముంబై ఇండియన్స్ కప్పు కొట్టడంలో మేజర్ రోల్ని ప్లే చేశాడు. నెక్స్ట్ 2019 ICC ODI వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. అందులో బుమ్రా మొత్తం 9 మ్యాచెస్ ఆడి 18 వికెట్స్ తీసుకున్నాడు. కానీ అప్పుడు న్యూజిలాండ్ మీద సెమీఫైనల్స్లో మన ఇండియా ఓడిపోయింది. నెక్స్ట్ 2020 వచ్చింది. కోవిడ్ వచ్చింది. ICC అన్ని మ్యాచెస్ ఆగిపోయాయి. ఏదో ఒకలాగా IPLని కండక్ట్ చేశారు. ఆ ఇయర్లో కూడా ముంబై ఇండియన్స్ కప్పు కొట్టింది. బుమ్రా 27 వికెట్స్ తీసుకున్నాడు. MI బ్యాక్ టు బ్యాక్ 2 కప్పులను కొట్టింది. అలా IPL మొత్తంలో 5 సార్లు కప్పు కొట్టింది. కానీ బుమ్రా మాత్రం ఒక్కసారి కూడా పర్పుల్ క్యాప్ కొట్టలేకపోయాడు. తర్వాత 2021 IPLలో కూడా మంచిగానే ఆడాడు. ఇంకా అదే ఇయర్లో ICC మెన్స్ T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. బుమ్రా 5 మ్యాచెస్ ఆడి 7 వికెట్స్ తీసుకున్నాడు. మంచి పర్ఫార్మెన్సే ఇచ్చాడు. కానీ ఇండియా ఆ వరల్డ్ కప్లో గ్రూప్ స్టేజ్లో ఉండగానే ఎలిమినేట్ అయింది. అదే ఇయర్లో బుమ్రా లైఫ్లో ఒక పెద్ద విషయం జరిగింది. బుమ్రాకి సంజన గారికి మ్యారేజ్ అయింది. సంజన గారు ఒక స్పోర్ట్స్ యాంకర్. వీళ్ళిద్దరికీ 2023లో ఒక బాబు కూడా పుట్టాడు. అదే ఇయర్లో అంటే 2021లో విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ తీసుకున్నారు. రోహిత్ శర్మ క్యాప్టెన్ అయ్యాడు. చూస్తూ చూస్తూ బుమ్రా ఇండియా యొక్క మెయిన్ బౌలర్ అయ్యాడు. నెక్స్ట్ 2022 వచ్చింది. ఆ ఇయర్లో ఏషియా కప్, T20 వరల్డ్ కప్ 2 ఉన్నాయి. నెక్స్ట్ 2023లో వరల్డ్ కప్ కూడా ఉంది. అందరి కళ్ళు ఇండియా వైపే ఉన్నాయి. ఎందుకంటే ఇండియా దగ్గర బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ కూడా బాగుంది. అలాంటి టైంలో 2022 ఏషియా కప్ స్క్వాడ్ని రిలీజ్ చేశారు. అందులో మన ఇండియా యొక్క మెయిన్ బౌలర్ అయిన బుమ్రా పేరు లేదు. యాక్చువల్గా బుమ్రాకి బ్యాక్ ఇంజురీ అయింది. అందువల్ల బుమ్రాని తీసుకోలేదు. తర్వాత BCCI ఇంకొక అనౌన్స్మెంట్ కూడా చేసింది. బుమ్రా ఇంజురీ వల్ల T20 వరల్డ్ కప్లో నుంచి కూడా రూల్ అవుట్ అయ్యాడని. అప్పుడు అందరు బుమ్రాని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. IPL అనగానే బాగా ఆడతాడు, వరల్డ్ కప్ అనగానే ఇంపార్టెంట్ మ్యాచెస్ అనగానే ఇంజూర్ అవుతాడని. కానీ బుమ్రా 2023 IPL కూడా ఆడలేదు. అప్పుడు అందరికీ ఒకటే టెన్షన్ స్టార్ట్ అయింది. బుమ్రా 2023 వరల్డ్ కప్ ఆడతాడా లేదా అని చెప్పేసి. 10-11 మంత్స్ తర్వాత బుమ్రా రికవర్ అయ్యి వచ్చాడు. ఇండియా ఐర్లాండ్ T20 సిరీస్లో కెప్టెన్గా చేశాడు. ఆ సిరీస్లో ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు తీసుకున్నాడు. ఆ సిరీస్ని కూడా గెలిపించాడు. నెక్స్ట్ వరల్డ్ కప్ వచ్చింది. ఆ వరల్డ్ కప్ స్క్వాడ్లో బుమ్రా కూడా ఉన్నాడు.
వరల్డ్ కప్ని మన ఇండియానే హోస్ట్ చేస్తుంది. మన వాళ్ళు ఫుల్ ఫామ్లో ఉన్నారు. ఆ వరల్డ్ కప్లో మన వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్కి వెళ్ళారు. ఆ వరల్డ్ కప్ మొత్తం మనదే డామినేషన్. కానీ ఫైనల్కి వెళ్ళాక ఫైనల్లో ఓడిపోయారు. ఆ వరల్డ్ కప్లో బుమ్రా మొత్తం 11 మ్యాచెస్ ఆడి 20 వికెట్స్ తీసుకున్నాడు. తర్వాత 2024 ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఆ ఐపీఎల్లో బుమ్రా మొత్తం 13 మ్యాచెస్ ఆడి 20 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ 2024 T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్కి వెళ్ళింది. ఫైనల్లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్. బుమ్రా ఆ మ్యాచ్లో 4 ఓవర్స్ వేసి 2 వికెట్స్ తీసుకొని 18 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అలా మన ఇండియా వరల్డ్ కప్ విన్ అవ్వడంలో మేజర్ రోల్ని ప్లే చేశాడు. ఆ T20 వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డ్ బుమ్రాకే వచ్చింది. ఆ వరల్డ్ కప్లో మొత్తం బుమ్రా 8 మ్యాచెస్ ఆడి 15 వికెట్స్ తీసుకున్నాడు. తర్వాత 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చింది. ఇందులో బుమ్రా బ్యాక్ ఇంజురీ వల్ల ఆడలేకపోయాడు. నెక్స్ట్ 2025 ఐపీఎల్ స్టార్ట్ అయింది. అందులో మొత్తం 12 మ్యాచెస్ ఆడి 18 వికెట్స్ తీసుకున్నాడు. తర్వాత 2026 T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. మన ఇండియా అన్ని మ్యాచెస్లో విన్ అవుతూ వస్తుంది. కానీ సూపర్ 8లో మాత్రం సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయింది. అప్పుడు అందరికీ ఒకటే డౌట్, మన ఇండియా ఫైనల్స్కి వెళ్తుందా లేదా అని చెప్పేసి. మన ఇండియా జింబాబ్వే మీద మంచిగానే విన్ అయింది. వెస్టిండీస్ మీద కాస్త కష్టమైన సంజు శాంసన్ మంచిగా ఆడి గెలిపించాడు. ఆ తర్వాత వచ్చిందే సెమీఫైనల్స్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్. ఆ మ్యాచ్లో మన ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 253 రన్లు కొట్టింది. ఇంగ్లాండ్ ఏం తక్కువ కాదు, చాలా బాగా ఆడింది. బేతేల్ అయితే సూపర్ నాక్ ఆడాడు. మన బౌలర్స్ అందరు చాలా ఎక్స్పెన్సివ్ ప్రో అయ్యారు. కానీ బుమ్రా మాత్రం అవ్వలేదు. బుమ్రా అలాంటి మ్యాచ్లో 4 ఓవర్స్లో 33 రన్స్ మాత్రమే ఇచ్చాడు. 1 వికెట్ కూడా తీసుకున్నాడు. బుమ్రా వేసిన ఓవర్స్ ఆ మ్యాచ్ విన్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. బుమ్రా లేకపోతే ఆ మ్యాచ్ ఎలా ఉంటుండేనో ఏమో. అలా ఇంగ్లాండ్ మీద మన ఇండియా 7 రన్స్ తోటి విన్ అయింది. ఇంగ్లాండ్ ఆ మ్యాచ్లో 246 రన్లు కొట్టింది. నెక్స్ట్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్లో మన ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 255 రన్లు కొట్టింది. నెక్స్ట్ మన వాళ్ళు బౌలింగ్కి వచ్చారు. మామూలుగా బౌలింగ్ చేయలేదు, డామినేషన్ అంటే ఏంటిదో చూపించారు. ఆ మ్యాచ్లో బుమ్రా మొత్తం 4 ఓవర్స్ వేసి 4 వికెట్స్ తీసుకొని 15 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఎకానమీ ఎంత తెలుసా? 3.75. మామూలుగా బౌలింగ్ చేయలేదు, డామినేషన్ అంటే ఏంటిదో చూపించాడు. ఆ ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రాకే వచ్చింది. బుమ్రా మన ఇండియాకి దొరికిన ఒక కోహినూర్ డైమండ్, ఒక ముత్యం. మన ఇండియా ఓడిపోయే గేమ్స్ని తన బౌలింగ్తో మళ్ళీ మ్యాచ్లోకి తీసుకొచ్చే ఒక సోల్జర్. బుమ్రాని చూసి మనం అందరం ఒకటి నేర్చుకోవాలి. ఎవరు ఎన్ని అన్నా ఏమన్నా వాటిని పట్టించుకోకుండా ముందుకే సాగిపోవాలని. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇతరులకు షేర్ చేయండి. ఛానల్ మొత్తం ఒకసారి చెక్ చేయండి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. నమస్తే.